అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవుదామన్నా, ఆ ట్రాన్సిషన్ తీసుకుందామన్నా మీకు డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో వాటన్నిటిని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. డిఫరెంట్ యాంగిల్స్ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీ ట్రాన్సిషన్ గురించి డిస్కస్ చేస్తాను. కాబట్టి మీకు మంచి ఐడియా అయితే వస్తుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాన్ ఐటీ నుంచి ఐటీకి అసలు స్విచ్ అవ్వచ్చా? ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ద ఆన్సర్ ఈజ్ ఎస్. ప్రతి సంవత్సరము యాజ్ పర్ స్టాటిస్టిక్స్ వేలాది మంది ఈ స్విచ్ తీసుకుంటారు, రైట్? బేసిక్లీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాన్ ఐటీ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఐటీ, రైట్? మీ బీటెక్లోనే నాన్ ఐటీ బ్రాంచెస్ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, ఎనీథింగ్ వేర్ యూ డోంట్ యాక్చువల్లీ టెక్నికల్లీ స్టడీ ద కోర్ ఐటీ ప్రిన్సిపల్స్, ఐటీ కాన్సెప్ట్స్, దట్స్ నాన్ ఐటీ, రైట్? సో ఈ స్విచ్ అనేది డిఫరెంట్ స్టేజెస్ తీసుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్విచ్చింగ్ ఈజ్, మీరు బీటెక్లోనే ఆర్ మీ గ్రాడ్యుయేషన్లోనే యూజీలో ఐటీ బ్రాంచ్ నుంచి ఆర్ ఐటీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వకుండా వేరే ఎక్కడో డిపార్ట్మెంట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. సో అక్కడ ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ అ నాన్ ఐటీ డిగ్రీ, నాన్ ఐటీ బ్రాంచ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, అప్పుడు ఆ స్టేజ్లో ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ఐటీ జాబ్స్, దాట్స్ స్టేజ్ 1. స్టేజ్ 2 ఏంటంటే, మీరు ఆల్రెడీ నాన్ ఐటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, అక్కడ ఆ నాన్ ఐటీలో జాబ్స్ ట్రై చేస్తూ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు యూ వాంట్ టు స్విచ్, దట్స్ స్టేజ్ 2. స్టేజ్ 3 ఏంటంటే, నాన్ ఐటీలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ కూడా చేస్తున్నాను నాన్ ఐటీలో, బట్ ఇప్పుడు నాన్ ఐటీ జాబ్ నుంచి ఐటీ జాబ్లోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు ఆఫ్టర్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నాన్ ఐటీ. దీస్ ఆర్ ద మెయిన్ 3 స్టేజెస్, రైట్? సో ఈ 3 మెయిన్ స్టేజెస్లో అందరికంటే ఈజీ స్విచ్ ఎక్కడ పాసిబుల్ అంటే స్టేజ్ 1లో, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. బికాస్ ఇంకా మీకు గ్యాప్ రాలేదు అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ ఆర్ స్టిల్ అ ఫ్రెషర్. అంటే సేమే, గ్యాప్ రాలేదని ఫ్రెషర్ అన్నా, అండ్ మీకు ఏంటంటే అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి కంపెనీస్ చాలా కేసెస్లో మీకు అంత స్ట్రిక్ట్ ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అది మెన్షన్ చేయరు, యాజ్ లాంగ్ యాజ్ స్కిల్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఈ కేసులో అంటే వన్ థింగ్ అగైన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఈ పాయింట్ చాలాసార్లు చెప్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఎలిజిబిలిటీ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్, ఓకే ఇది కండిషన్స్ అని చెప్తాను. మీరు గేట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఓకే ఇవి కండిషన్స్ అని చెప్తాను, రైట్? కానీ ఐటీ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఓకే ఏబిసిడి ఇవే కండిషన్స్ అని చెప్పలేను. బికాస్ ఐటీ కంపెనీస్ ఆర్ డిఫరెంట్ ఇండివిజువల్ ఎంటిటీస్ ఆఫ్ దేర్ ఓన్, రైట్? లెట్స్ సే నేను ఒక ఐటీ కంపెనీ నడుపుతున్నాను, మీరు ఒక ఐటీ కంపెనీ నడుపుతున్నారు. నా కంపెనీలో నేను ఎలిజిబిలిటీగా ఎవరైనా ఓకే నాకు, రైట్ అని చెప్పచ్చు. మీ దాంట్లో ఓన్లీ ఎంటెక్ అయిన వాళ్ళే కావాలని చెప్పొచ్చు. సో ఇక్కడ మీ కంపెనీకి నా కంపెనీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్లీ డిఫరెంట్, బట్ రెండు కూడా ఐటీ కంపెనీసే. సో ఐటీ కంపెనీస్కి జనరిక్గా ఇవి కండిషన్స్, ఇది బేసిక్గా సాటిస్ఫై చేస్తే మీకు జాబ్ వస్తుందని చెప్పి ఉండదు. కంపెనీ బట్టి ఆ క్రైటీరియా మారుతూ ఉంటుంది. కాబట్టి వెన్ యూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ అ నాన్ ఐటీ బ్రాంచ్, ప్రాబబ్లీ అన్ని కంపెనీస్కి ఎలిజిబుల్ కాకపోవచ్చు, బట్ ఆ స్టేజ్ 1లో వెన్ యూఆర్ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ చాలా కంపెనీస్లో మీరు ఎలిజిబుల్ అవుతారు. బికాస్ చాలా కంపెనీస్లో బేసిక్లీ ఈఈ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో మీకు స్కిల్స్ ఉంటే యాజ్ అ ఫ్రెషర్ యూ కెన్ వెరీ వెల్ స్విచ్ ఇన్ టు అ ఐటీ కెరియర్. అంటే సో ఇక్కడ స్టేజ్ 1లో ఏమొస్తాయి? మేబీ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు, ఐటీ జాబ్కి వెళ్ళారు, ఆర్ బీకామ్ చేశారు, ఐటీ జాబ్కి వెళ్ళారు, రైట్? సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. సో ఇక్కడ నుంచి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ఐటీ జాబ్స్, దట్ స్టేజ్ 1 అండ్ ఇట్స్ వెరీ వెల్ పాసిబుల్. సో ఇక్కడ ఈ స్టేజ్ 1లో ఈ జాబ్ని పొందాలంటే ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఈజ్, మీకు ఆన్ క్యాంపస్లో ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే వెరీ వెల్ తీసుకోండి, బట్ చాలాసార్లు రాకపోవచ్చు. ఇన్ దట్ కేస్ ఆఫ్ క్యాంపస్ ఇస్ ద ఓన్లీ రౌట్. అండ్ ఆఫ్ క్యాంపస్లో మీరు ఏం చేయాలి? సింప్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ ఫర్ కంపెనీస్ వేర్ యు ఆర్ ఎలిజిబుల్. సర్చ్ చేయండి లింక్డ్ఇన్లో, అదర్ ప్లాట్ఫామ్స్లో మీ సిచ్యువేషన్కి సాటిస్ఫై చేసే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ కంపెనీస్కి ఉన్నాయి వాటిని స్కాన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఐటీ జాబ్ రావాలి యాజ్ అ ఫ్రెషర్ అంటే మీకు మినిమం రావాల్సింది డిఎస్ఏ విత్ సమ్ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ లైక్ C++ ఆర్ జావా. పైథాన్ కూడా ఓకే, బట్ ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్. ఆ తర్వాత సిఎస్ ఫండమెంటల్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, DBMS, COCA అండ్ నెట్వర్క్స్, రైట్? కంప్యూటర్ నెట్వర్క్స్. వీటిని నేర్చుకుంటే మీకు సిఎస్ ఫండమెంటల్స్ వస్తాయి. ఆ తర్వాత కొన్ని కంపెనీస్లో యాప్టిట్యూడ్ కావాలి, కొన్నిట్లో అక్కర్లేదు, కాబట్టి అది కూడా నేర్చుకోండి. సో వన్ థింగ్ ఈజ్, వన్ హార్డ్ చాయిస్ టు మేక్ ఈజ్, మీరు 4 ఏళ్ళు ఆర్ వాట్ ఎవర్ 3 ఏళ్ళు చదివిన ఆ కంప్లీట్ మీ డిగ్రీ నాలెడ్జ్ పెద్దగా ఉపయోగపడదు. సో దట్స్ ద ఓన్లీ హార్డ్ థింగ్. ఇఫ్ యూఆర్ ఓకే విత్ దట్, ఎస్ మీకు పాసిబిలిటీ ఉంది అండ్ దిస్ ఇస్ ద వే. నౌ కమింగ్ టు స్టేజ్ 2, మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు నాన్ ఐటీ నుంచి అండ్ గ్యాప్ వచ్చేసింది. అంటే మీరు ఒక 2 years 3 years నాన్ ఐటీ జాబ్ కోసమే, మెకానికల్ కోర్ జాబ్ కోసమే ఆర్ ఈసీ కోర్ జాబ్ కోసమే
మీ బ్రాంచ్, మీ డిపార్ట్మెంట్, మీ బ్యాక్గ్రౌండ్ కోర్ జాబ్ కోసం ట్రై చేశారు బట్ రాలేదు. ఇప్పుడు మీరు ఐటీలోకి వెళ్దాం అనుకుంటున్నారు, రైట్? ఈ కేసులో బేసిక్లీ మీరు 2 years గ్యాప్ని జస్టిఫై చేయాలి. ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందా అంటే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పాసిబిలిటీ ఇక్కడ ద థింగ్ ఈజ్ ఎనీవేస్ మీకు గ్యాప్ ఉన్నా మీరు జాయిన్ అవ్వాల్సింది ఫ్రెషర్ రోల్కే కాబట్టి మీకు అంత కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఐ విల్ టాక్ అబౌట్ వాట్ కాన్ఫ్లిక్ట్ ఈస్, బట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండదు. లైక్ స్టేజ్ 3 గురించి చెప్తాను సరే, అక్కడ లైక్ ఇట్స్ అ మేజర్ కాన్ఫ్లిక్ట్. బట్ ఇక్కడ యూ ఆర్ స్టిల్ అ ఫ్రెషర్ బట్ గ్యాప్ వచ్చేసింది. సో ఇక్కడ డిఫికల్ట్ ప్రాసెస్, ఎందుకంటే మీరు 2 years గ్యాప్ని జస్టిఫై చేస్తూ అలాంగ్ విత్ ఈ డిఎస్ఏ, సిఎస్ ఫండమెంటల్స్, ఆప్టిట్యూడ్ వీటితో పాటు ఏదో ఒక టెక్నాలజీ, ఐదర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ డేటా సైన్స్, మేజర్గా ఎనీథింగ్ ఇస్ ఫైన్, బట్ మేజర్గా ఈ 2 domains మీరు నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ అగైన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు సాటిస్ఫై చేసే కంపెనీలు ఉంటాయంటే ఉంటాయి. బట్ ఇందాక స్టేజ్ 1లో లెట్స్ సే మీ స్పెసిఫిక్ సినారియోకి సాటిస్ఫై చేసే ఎలిజిబిలిటీ క్రైటీరియా కంపెనీస్ ఒక 100 ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో ఆ 100 కాస్త 30-40 అయిపోతాయి. సో చాలా డ్రాస్టిక్గా మీకు బేసిక్లీ ద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో ఈ కేసులో ఇఫ్ యూ వాంట్ టు స్విచ్, ఐ వుడ్ రికమెండ్ దాట్ నేను ఏ ఎడ్టెక్ పేరు తీసుకోను, బట్ చాలా ఎడ్టెక్స్ ఇవాళ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ప్లేస్మెంట్ గ్యారంటీ ఇవ్వకూడదు కూడా. ఐ పర్సనలీ బిలీవ్ ఇవ్వకూడదు, రైట్? ఎవరైనా ప్లేస్మెంట్ గ్యారంటీ అంటున్నారంటే అది ఫేక్, తీసుకోకండి. బట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నారు అంటే బేసిక్లీ దే విల్ ప్రొవైడ్ యూ విత్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్. మెయిన్ థింగ్ ఈజ్ ఇవాళ స్కిల్ ఉన్నా సరే చాలామంది ఈ నాన్ టెక్ గైస్కి స్కిల్ ఉంటుంది, లైక్ దే లెర్న్ థింగ్స్ ఫ్రమ్ కోర్సెస్ అండ్ ఆల్, బట్ ఆపర్చునిటీ లైక్ టు షోకేస్ ద స్కిల్, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ రావట్లేదు. సో అక్కడ లైక్ మీకు ఒక 20-30K అక్కడ కొంచెం స్పెండ్ చేయాలి మీరు ఆ కోర్సెస్ మీద, ఆ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ మీద. బట్ వాళ్ళు ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ఇస్తే అక్కడ మీరు మీ స్కిల్ని షోకేస్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది. సో దట్స్ ద ప్రాసెస్ ఫర్ స్టేజ్ 2. నౌ కమింగ్ టు స్టేజ్ 3, ఇది కొంచెం కాంప్లికేటెడ్, రైట్? అండ్ వన్ థింగ్ ఐ థింక్ నేను మెన్షన్ చేయలేదు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది 3 stages ఈజ్ ఒకప్పుడు ఒక 5-6 years బ్యాక్ ఎలా ఉండేదంటే చాలామంది లైక్ తెలుగు స్టేట్స్లో ఎస్పెషలీ ఐదర్ గవర్నమెంట్ జాబ్స్కి ఆర్ యూపీఎస్సీకి ఆర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ లైక్ దట్ యూస్ టు బి ప్లాన్ ఏ, ట్రై చేద్దాం 2-3 years, వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి, కమ్ టు అమీర్పేట్, 6 months ట్రైనింగ్, జాబ్. అలా ఉండేది అండ్ వర్కౌట్ అయ్యేది అలాగా, రైట్? బట్ ఇప్పుడు అలా వర్కౌట్ అవ్వట్లేదు బికాస్ టాలెంట్ పూల్ బాగా పెరిగిపోయింది. నౌ బేసిక్లీ స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ నంబర్ బాగా పెరిగిపోయింది. బేసిక్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కరెంట్ సినారియో, ఉన్న ఓపెనింగ్స్ కంటే ఆ ఓపెనింగ్స్కి సరిపడే స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ ప్లాన్ బి ఫార్మాట్ పనిచేయదు. సిన్సియర్గా అటెంప్ట్ దిస్ ఆర్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్, రైట్? ఆల్రెడీ దీంట్లో వెళ్ళిపోయారు, ఇప్పుడు రావాలంటే అది వేరే విషయం. బట్ మీకు చాయిస్ ఉంటే ఇలా ప్లాన్ ఏ, ప్లాన్ బి రాసుకోండి. ప్లాన్ బి అనేది ఇప్పుడు ఐటీ జాబ్స్ని పెట్టుకోకండి, రైట్? దట్స్ వన్ పాయింట్. ఓకే, కమింగ్ టు స్టేజ్ 3. వై స్టేజ్ 3 ఇస్ కాంప్లికేటెడ్ ఇస్ లెట్స్ సే మీకు నాన్ ఐటీ జాబ్స్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్? మీరు మళ్ళీ ఐటీ సైడ్ ట్రై చేస్తే ఆ 2 years ఎక్స్పీరియన్స్ కౌంట్ అవ్వదు. సో మీకు ఆ శాలరీ ఎక్స్పీరియన్స్ మొత్తం రీస్టార్ట్ అవుతుంది కౌంట్. యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 అగైన్, రైట్? సో నాన్ ఐటీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో మీకు అది ఏ మాత్రం కౌంట్ అవ్వదు. దిస్ ఈస్ ద హార్డ్ పార్ట్. అండ్ ఈ పార్ట్ ఓకే అనుకుంటే ట్రై చేయండి, ఓకే? ద అదర్ పార్ట్ ఈస్ థింగ్స్ బికమ్ డిఫికల్ట్ బికాస్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై చేసే కంపెనీస్ అసలు ఉండవు, చాలా మటుకు ఉండవు. ఇందాక 100 నుంచి స్టేజ్ 1లో 100 ఉంటే స్టేజ్ 2కి 30-40 వచ్చాయి కదా, స్టేజ్ 3కి 5-10 ఉంటాయి. అది కూడా కష్టం ఎత్తుకోవడం, ఓకే? సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ డైరెక్ట్లీ మీరు సొంతంగా ఆఫ్ క్యాంపస్లో ట్రై చేసుకోవడానికి ఉండవు ఓపెనింగ్స్. సో ఐదర్ వే రెఫరల్స్ ఆర్ ఈ విధంగా ఎడ్టెక్ కోర్సెస్ ద్వారా వెళ్ళాలి. ద రియాలిటీ ఈజ్ మీరు ఎంత ఒప్పుకోకపోయినా జాబ్ చేసేది ఎందుకు? జాబ్ సాటిస్ఫాక్షన్ అంతా ఓకే. ద మెయిన్ గోల్ ఏంటి? డబ్బులు సంపాదించడం, రైట్? సో ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే 2 yearsలో మీకు ఎంతైతే హైకు, ఎంతైతే శాలరీ వస్తుందో అంతకంటే తక్కువ శాలరీలో మళ్ళీ మీరు ఐటీలో స్టార్ట్ చేయాలి. ఈజ్ దట్ ఫైన్? మేబీ గ్రోత్ తర్వాత ఫాస్ట్గా ఉండకపోతే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ యూ విల్ హ్యావ్ టు టేక్ అ డౌన్ రౌండ్, అంటే ఒక డిప్ తీసుకోవాలి మీరు శాలరీలో. ఈజ్ దట్ ఫైన్ ఫర్ యూ? సో నా పర్సనల్ నా ఒపీనియన్ ఏంటంటే మీరు స్టేజ్ 3లో ఉంటే, అంటే ఆల్రెడీ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే అక్కడే గ్రో అవ్వడానికి అప్ స్కిల్లింగ్ చేసుకోండి ఆర్ టేక్ సమ్ ట్రైనింగ్ ఆర్ అక్కడే గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్విచ్ కొట్టకండి, రైట్? బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2, వెరీ వెల్ ప్లాన్డ్గా స్కిల్స్ నేర్చుకుని, స్కిల్స్ కూడా డిఎస్ఏ, సిఎస్ ఫండమెంటల్స్, ఆప్టిట్యూడ్ అండ్ సమ్ టెక్నాలజీ నేర్చుకుంటే యూ కెన్ వెరీ వెల్ స్విచ్. ఓకే, డస్ ఇట్ మేక్ సెన్స్? సో ఉన్న డొమైన్స్ అన్నింటిలో సరిగ్గా అంటే కొంచెం చూస్తే
ఎక్కువగా ఏ డొమైన్లో ఏ ఐటీ డొమైన్లో నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ ఎక్కువగా జరుగుతుంది అని చూస్తే ఇట్ ఈస్ హైయెస్ట్ ఇన్ డేటా సైన్స్ డొమైన్స్ అండ్ సెకండ్ హైయెస్ట్ ఈస్ ఇన్ డెవాప్స్ అండ్ క్లౌడ్. చెప్పాలంటే ఫుల్ స్టాక్లో అంత ఎక్కువగా నేను నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చిన కనబడట్లేదు. అంటే స్టేజ్ 1 ఉండొచ్చు బికాస్ దాట్స్ లైక్ కాలేజ్ అండ్ ఆల్, బట్ స్టేజ్ 2లో గ్యాప్ వచ్చాక రావడంలో ఎక్కువ మంది వెళ్తుంది ఐదర్ డేటా సైన్స్ ఆర్ డెవాప్స్ అండ్ క్లౌడ్. రీజన్ ఈజ్ సింపుల్, ఈ రెండింటిలో కూడా మీకు కోర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ దక్కర్లేదు, రైట్? సో బేసిక్లీ ఇఫ్ యూ నో మ్యాథ్స్ వెల్, లాజికల్ థింకింగ్ ఉంటే లైక్ ఇట్స్ సఫిషియంట్. కోర్ ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి, ఆప్టిమైజేషన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి పీపుల్ ఆర్ చూసింగ్ దిస్. సో దట్స్ ద ఓవరాల్ పిక్చర్ గైస్. సి, ఇమీడియట్గా ఇప్పుడే అయి ఉంటే నాన్ ఐటీలో ఐటీలోకి వచ్చేయచ్చు. ఇట్స్ రిలేటివ్లీ ఈజీ, బట్ కావాల్సిన స్కిల్స్ నేర్చుకోండి. ఆఫ్ క్యాంపస్లో డైరెక్ట్గా వితౌట్ ఎనీ కోర్స్ చేసేయచ్చు. స్టేజ్ 2లో గ్యాప్ వచ్చింది అనుకుంటే ఎస్, సమ్ కోర్స్ తీసుకోండి, ఇంటర్వ్యూ ఆప్షన్స్ వస్తేనే మీరు క్రాక్ చేయగలరు బికాస్ నంబర్స్ తగ్గిపోతాయి. స్టేజ్ 3 మై ఒపీనియన్ ఇస్ స్విచ్ కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ స్టిల్ ఓకే విత్ లైక్ డిప్ శాలరీ కొంచెం లైక్ యూ విల్ స్టార్ట్ విత్ 0 అగైన్, ఓకే అనుకుంటే యూ కెన్ ట్రై అగైన్. అక్కడ కూడా కోర్సెస్ ద్వారా చేయండి, డైరెక్ట్గా మీకు ఆపర్చునిటీస్ ఉండవు. లైక్ ఆర్ రెఫరెన్స్ ఉంటే వేరే విషయం, ఆర్ స్టార్ట్అప్ ట్రై చేస్తున్న వేరే విషయం, బట్ యా ఐమ్ టాకింగ్ అబౌట్ ది కోర్ ఎంఎన్సీస్. హోప్ దట్ మేక్ సెన్స్. నచ్చుంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్, రైట్? షేర్స్, లైక్స్, ఎంగేజ్మెంట్ అంతా కూడా, రైట్? సబ్స్క్రైబ్స్ ఒక మోటివేషన్ ఇస్తుంది అండ్ దట్ హెల్ప్స్ మీ క్రియేట్ మోర్ గుడ్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.